నిన్నటి వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నాకైతే అసలు మనసుకి పడతలేదు. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడిచినా సరే, నా దృష్టిలో మాత్రం మనం పొందాల్సిన స్వతంత్రం ఇంకా చాలా ఉందనిపిస్తుంది. నిజానికి దేశానికి స్వాతంత్రం వచ్చింది గానీ, దేశంలో ఉన్న మనకి రాలేదు ఇంకా ఇండిపెండెన్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ భయం లేకుండా గౌరవంగా, స్వేచ్ఛగా జీవించగలిగినప్పుడే అదే నిజమైన స్వతంత్రం అని నాకనిపిస్తుంది. ఎందుకంటే చాలా చూస్తుంటాం మనం, డైలీ వింటాం న్యూస్ అది ఇది. చిన్న పెద్ద తేడా లేకుండా సెక్సువల్ అబ్యూసెస్, హింసలు, అన్యాయాలు, లంచాలు తీసుకుంటే గాని పని చేయని గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇలాంటివైతే నేను చాలా చూసిన చిన్నప్పటి నుంచి. సో వీటన్నిటి నుంచి మనకి ఇండిపెండెన్స్ రావాలి. ఇది ఓన్లీ గవర్నమెంట్ బాధ్యతనే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలుపెట్టాలి. మన ఆలోచన, మన ప్రవర్తన, మనం మారినప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా మారుతది. ఒక మంచి మనిషిగా ఉండడం కూడా దేశానికి మనం చేసే గొప్ప సేవే అని నేను అనుకుంటున్నా. నా మనసెందుకో పదే పదే నన్ను హెచ్చరించింది. ఇట్లా చెప్తే బాగుండు నిన్న వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడని. అందుకే ఇవాళ చెప్తున్నా. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా చర్చిలోనైతే ఒక మీటింగ్ జరిగింది. గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ అంగడంగడి పడేస్తే ఇగ నేనైతే కొంచెం క్లీన్ చేసిన. ఇవాళటికైతే ఇంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. జై హింద్.